హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. షటప్, వాళ్లే లేకపోతే ఈ రోజున మీ కంచాల్లో అన్నమే ఉండేది కాదు అన్నాను. ఇంకా ఎందుకండి ఇక్కడ, మన ఊరెళ్ళి ఏదో ఒకటి చేసుకు బతుకుదాం అంది కొంగుతో కళ్ళు అద్దుకుంటూ చిన్నవదిన. అది కాదన్నా చెల్లెలు కాకపోదు, రక్తం పంచుకు పుట్టింది, దాన్ని సొమ్మలా వ్యర్థంగా ఖర్చుపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అన్నాడు చిన్నన్నయ్య మూర్తిగాడు. రక్తం పంచుకు పుట్టావా? అందుకేనా అమ్మకి జబ్బుగా ఉంటే నాకేం సంబంధం లేదు, నేను పెంపకం వచ్చేసిన వాణ్ణి అన్నావట? గొంతు పెంచి అడిగాను. వాళ్ళు ముసలాళ్ళు, చాదస్తం కొద్దీ ఏదో అంటారు, అవన్నీ నమ్ముతావా? కోపంగా అన్నాడు. అయినా పెద్దవాళ్ళం మేము వచ్చాంగా, నీ వ్యవహారాలన్నీ మా మీద వదిలేసి నీ పాట సంగతి నువ్వు చూసుకో అన్నాము, దానికి బాధెందుకు అడిగాడు పెద్దన్నయ్య బాబు. అక్కర్లేదు, ఇన్నాళ్ళు ఎవరు చూశారో వాళ్లే చూస్తారు అన్నాను. అయితే 15 లక్షలకి లెక్క చూపించాలి అన్నాడు చిన్నన్నయ్య. ఒరే మూర్తి, నా ఇంట్లో తింటూ నన్ను లెక్క అడగడానికి నువ్వెవడేవురా? నేను ఆవేశం చంపుకోలేక అరిచాను. నీ అన్ననే. ఈ ముసలాళ్ళు నాటకాలాడి నీ దగ్గరున్నదంతా కాజేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇంకా గట్టిగా అన్నాడు. ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు అన్నాను. ఊరుకోమ్మా, అమ్మగారి జబ్బుకి ఇంటికి చాలా ఖర్చయింది, అవన్నీ లెక్క రాసే ఉంచాను అన్నారు దాసుగారు. ఆయన ముఖంలోకి చూశాను. ఒక 10 లక్షల దాకా అమ్మాయి మాకు కావలసిన వాళ్ళకి చేబదులిచ్చింది, త్వరలోనే ఆ అప్పు తీర్చేస్తారు అన్నాడాయన. నేను రఘురామ్కి డబ్బు ఇచ్చిన సంగతి వాళ్ళకి తెలియకూడదని తన మీద లేనిపోని అభియోగాలు వేసుకుంటున్న ఆయన వైపు చూడటానికి కూడా సాహసం లేక తల వంచుకున్నాను. చూసారా, దొంగతనం బయటపడింది. అహల్యకేం తెలుసు లోకం, ఇలాంటి వాళ్ళని చేరనివ్వకూడదు అంది పెద్ద వదిన. మీరంతా నోరు మూసుకోండి, రేపే నా ఇంట్లో నుంచి దయచేయండి చేతులు జోడిస్తూ అన్నాను. నువ్వు రమ్మంటే వచ్చామా, పొమ్మంటే పోవడానికి అన్నాడు మూర్తి. ఆ మాటతో వాళ్ళు అంత తేలిగ్గా వదిలే రకాలు కారని నాకు తెలిసిపోయింది. ఛీ, మనిషికో మాట అంటూ చేయి కడుక్కొని వెళ్ళిపోయాను. అన్నం మీద అలిగితే మహాపాపం, మనం కానిద్దాం అన్నాడు బాబు. అందరూ భోజనాలు కొనసాగించారు. గదిలో నాన్నగారు శూన్యంలోకి చూస్తూ పడుకొని కనిపించారు. నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, చూసారా నాన్న, ఇప్పుడు వీళ్ళకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో అన్నాను. ఆయన నా వైపు భావరహితంగా చూశారు. ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. పెదవులు కదిలాయి, కానీ శబ్దం బయటికి రాలేదు. మూతి వంకరపోయింది. చెయ్యి ఆగకుండా కొట్టుకొని ఆగిపోయింది. కనుగుడ్లు కూడా అదోలా పైకి తిరిగిపోతుంటే నేను భయం వేసి పెద్ద పెద్ద కేకలు వేశాను. పెద్దగా మాట్లాడుకుంటూ తింటున్న వాళ్ళెవరికి నా మాటలు వినపడడం లేదు. నేను కిందకెళ్ళి కార్ తీసి డ్రైవర్ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. నాన్నగారికి పెరాలసిస్ అటాక్ వచ్చింది. ఆయన ఇంకెవరికి జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు, ఒక చెయ్యి పడిపోయింది. ఉడకబెట్టిన దుంపలా ఆయన శేష జీవితం అంతా మంచంలో పడి ఉండి ఆ తర్వాత నశించిపోతారు. నేను 1 వారంలో అమ్మని పోగొట్టుకున్నాను. నాన్న ఆరోగ్యాన్ని, నా స్వేచ్ఛని కూడా పోగొట్టుకున్నాను. కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా నాన్నగారి దగ్గరే ఉండి సపర్యలు చేశాను. వాసవి వాళ్ళు ఫోన్ చేశారు, ఆదివారం రికార్డు ఉందట అన్నాడు మూర్తి. నేను వెళ్ళను అన్నాను. వెళ్ళాలి, డబ్బు కూడా తీసుకున్నాక వెళ్ళకపోతే ఎలా మరి అన్నాడు. ఎవరిని అడిగి తీసుకున్నావురా డబ్బు? నీకేం హక్కుంది అంటూ ఫోన్ దగ్గరికి నెంబర్ డయల్ చేస్తుంటే నా చేతిలోంచి రిసీవర్ లాక్కొని చెప్పాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు చేతులు విరిచి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి పాడించి తీసుకొస్తాను. నా సంగతి మన చుట్టుపక్కల ఊళ్ళల్లో అడుగు చెప్తారు. దానయ్య హత్య కేసులో ఇరుక్కునే ఇలా మద్రాసు పారిపోయి వచ్చాను. అది బెదిరింపోతానని పరిచయం చేసుకోవడమో అర్థం కాక తెల్లబోయి చూశాను. కింద నుండి అరుపులు వినిపించాయి. వెళ్ళి చూస్తే దాసమ్మ గారి మీద అరుస్తోంది చిన్న వదిన. నా చెవిదిద్దు కనిపించడం లేదు. పని వాళ్ళందరి దగ్గర వెతికాను. మీ పెట్టె చూపించమంటే అలా బెదురు చూపులు చూస్తావేం? దాసమ్మ గారు అవమానం భరించలేనట్లు తల కొట్టుకుని ఏడ్చింది. దాసుగారు చేతులు జోడించి, అది అలాంటి మనిషి కాదమ్మా, మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు అని బ్రతిమిలాడారు. నాకు నోట మాట రావడం లేదు. నాకు అన్నదానం, విద్యాదానం చేసిన అపర దైవ స్వరూపుల మీద దొంగతనం నేరం మోపి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు వాళ్ళు. పోలీసులకి ఫోన్ చేస్తే సరి అంటోంది పెద్ద వదిన. ఒసేయ్, మీరు పురుగులు పడిపోతారే, వాళ్ళెవరనుకున్నారే, నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని నేను మెట్లు దిగి కిందకు పరిగెత్తాను. ఆగు, నువ్వు మధ్యలోకి రాకు, నీకేం తెలీదు, వీళ్ళు నీకు మందు పెట్టారు అన్నాడు బాబు మధ్యలో ఆపి. అడ్డు తప్పుకోరా, ఒక్క తోపు తోశాను.
ఆ విసురుకి కింద పడినవాడు వెంటనే లేచి నా చెంప అదిరేలా కొట్టాడు. పుట్టాక నా శరీరం దెబ్బ ఎరగదు. అవాక్కైపోయి చూశాను. చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కళ్ళెర్ర చేసి మీదకొస్తూ. శబాష్! ఒకడు తను హత్యలు చేయగలనని హెచ్చరించి వదిలేస్తే ఇంకోడు ఏకంగా చంపేస్తానని మీదకొస్తున్నాడు. వీళ్ళ తోబుట్టువులు, తోడపుట్టిన దాన్ని రక్షించే అన్నలు. చెంప పట్టుకుని అమ్మా అని ఏడుద్దామన్నా నోరు పెగల్లేదు. అమ్మ పైనుంచి ఇదంతా చూస్తే ఆమె ఆత్మకి శాంతి లేకుండా పోతుందేమోనని భయం వేసింది. నా చెంపలపై నుంచి జారే కన్నీళ్లు తుడిచి నన్ను గుండెలకు హత్తుకుంది దాసమ్మ. అమ్మా అంటూ అప్పుడు బిగ్గరగా ఏడ్చాను. దాసుగారు అందరికీ నమస్కారం పెడుతూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతుని అతి కష్టం మీద పెగిలించుకొని అన్నారు. మీ ఇంట్లో ఉండడం మీకెవరికీ ఇష్టం లేదని మాకు అర్థమైంది. మేము వెళ్ళిపోతాం. మా గురించి అమ్మాయిని మాత్రం బాధించకండి. ఈ గుండెల మీద మోసి ఈ చేతులతో గోరుముద్దలు తినిపించి ఎంతో సుకుమారంగా పెంచుకున్నాం. దయచేసి నా బంగారు తల్లి మీద చేయి చేసుకోకండి. మేము తక్షణం వెళ్ళిపోతాం. మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారా? బోరుమని ఏడుస్తూ అడిగాను. తప్పదమ్మా, కనిపెట్టుకుని ఇన్నాళ్ళు ఉన్నామే కానీ కనిపించిన వాళ్ళం కాదుగా. ఈ పాసం ఏ చట్టానికి అందదు. వచ్చే జన్మంటూ ఉంటే మా కడుపునే పుట్టమ్మా. ఆయన నా తల మీద కన్నీరు కురిపిస్తూ వాత్సల్యంగా అన్నారు. జగదాంబ, పదం, మనం వచ్చిన పని అయిపోయింది. ఈరోజు అమ్మాయి ప్రఖ్యాత గాయని. అమ్మాయి పేరు చెప్తేనే కాసులు గలగలా కురుస్తాయి. నేను బాగా డబ్బు సంపాదించాలి అని కోరింది. ఆ కోరిక తీర్చాం. మనకి భగవంతుడు నిర్దేశించిన పని నెరవేరాక ఇంకా ఇక్కడ ఎందుకు, మన ఊరికి పోదాం అన్నారు. నేను వస్తానమ్మా, ఇక్కడ ఉండను. చిన్నపిల్లల ఆవిడ్ని అల్లుకుపోతూ అన్నాను. మీకు చాలా భవిష్యత్తు ఉందమ్మా. మాకు భూతకాలం తప్ప ఏం లేదు. మమ్మల్ని పోని అందావిడ నా కన్నీళ్లు తుడుస్తూ. రేపటి నుండి ఈ రాపందుల మధ్యన ఎలా ఉండాలి? నా ఆకలి గుర్తించే ప్రాణులు ఎవరుంటారు? నా ఆనందాలు విషాదాలు ఎవరితో పంచుకోవాలి అని మోగగా ప్రశ్నించాను. ఆయన హాల్లో సరస్వతీదేవి ప్రతిమ వైపు చూపిస్తూ ఆ తర్వాత తల వంచి నమస్కరించారు. జరుగుతున్న పరిణామాలన్నీ ఎదుర్కోలేని నా నిస్సహాయత మీద నాకు చెప్పలేనంత అసహ్యం వేసింది. దాసుగారు దాసమ్మగారు ఆత్మల్ని నా దగ్గరే వదిలి శరీరాల్ని భారంగా మోస్తూ ఇల్లు వదిలిపెట్టిపోతుంటే పీడ విరగడైంది అంది అక్కసుగా పెద్ద వదిన. నా జీవితం పరమ యాంత్రికంగా గడుస్తోంది. మూర్తి నాతో ప్రతిరోజు రికార్డింగ్ థియేటర్కి వస్తాడు. నన్ను పహారా కాస్తున్నట్లు ఉంటాయి వాడి చూపులు. ఏ అర్ధరాత్రో ఇంటికి చేరితే ఒక్కోసారి గిన్నెలో ముద్ద అన్నం కూడా ఉండదు. వదినల ఆడంబరాలకి సోకులకి అంతు లేకుండా పోతోంది. నాన్నగారి కోసం ఒక పనివాణ్ణి పెట్టాను. వాడికి వదినలు బోలెడు పనులు చెప్తూ నాన్నగారి పనులు చూడనివ్వరు. నాకెంత రాబడి ఉందో ఇంటికెంత ఖర్చు అవుతుందో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒక ఫియట్ కార్ కొన్నాడు. ఆ రోజు ఆదివారం. నేను ఇంట్లోనే ఉన్నాను. కాఫీ కోసం కూడా కిందకి వెళ్ళబుద్ధి కాలేదు. ఎంఎస్ రికార్డ్స్ ఏవో వింటూ గదిలోనే పడుకున్నాను. కింద నుండి ఏవో అరుపులు వినిపించాయి. లేచి వెళ్ళి చూశాను. రఘుతో చిన్నన్నయ్య గొడవగా మాట్లాడుతున్నాడు. నేను అహల్యను కలిసే వెళ్తాను, అతను స్థిరంగా అన్నాడు. వీల్లేదు, ఎవరిని కలవనంది మూర్తి కోపంగా అన్నాడు. రఘు ఆనందం అంతా నా కళ్ళల్లోకి ఉబ్బికి వచ్చి కన్నీళ్లుగా పొంగాయి. అహల్య, అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ మెట్ల వైపు వచ్చాడు. నేను అతని దగ్గరికి పరిగెత్తి, రఘు, దాసుగారు వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని ఏడ్చేశాను. దాసుగారు నాకు జరిగింది జరుగుతున్నది చెప్పే వెళ్ళారు. అసలు వీళ్ళందరూ నీ మీద ఆధారపడి తింటూ నీ మీదే పెత్తనం చలాయిస్తారేమిటి? అంతా నీ చేతకానితనం, కోపంగా అన్నాడు రఘు. నువ్వెవర్రా మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అనడానికి? మర్యాదగా బయటికి నడు అరిచాడు బాబు రఘు మీదకి వస్తూ. వెళ్ళిపో రఘు, వీళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు, అసహ్యంగా వాళ్ళని చూస్తూ అన్నాను. నేనెవరో నీకు త్వరలోనే తెలిసేటట్లు చేస్తాను అన్నాడు రఘు. పోరా, రఘుని గుండెల మీద చేయేసి తోశాడు మూర్తి. ఆగండి, నేను అడ్డంగా వెళ్ళి నిలబడుతూ అన్నాను. అతన్ని ఏమీ చేయకండి, వెళ్ళిపోతాడు. అహల్య, నువ్వెందుకు వీళ్ళకి తల వంచుతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. నీకు తెలియదు రఘు వీళ్ళ సంగతి. ప్రేమ పాశం అనేవి వీళ్ళ డిక్షనరీలో లేవు. ఆస్తి అధికారం మాత్రమే వీళ్ళకి తెలుసు. వాటి కోసం ఎంతకైనా తెగిస్తారు, చీత్కారంగా అన్నాను. ఇంకా నిలబడ్డావేం, పోరా. మూర్తి రఘుని బయటికి తోస్తూ అన్నాడు. అహల్య, నీ ఇంట్లో నాకింత అవమానం జరుగుతుంటే అలా చూస్తూ నిలబడ్డావేం? నీకేం చేత కాదా? వెనక్కి తిరిగి అడిగాడు రఘు. నేను జవాబిచ్చే లోపే మూర్తి రఘు మొహం మీదే తలుపు బళ్ళును మూసేశాడు. నాతో బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. వాడితో నువ్వు మాట్లాడినా కలిసినా వాడింకా మిగలడు, జాగ్రత్త.
నేను బొమ్మలా చూస్తూ నిలబడిపోయాను. కన్నీళ్లు కూడా స్తంభించిపోయాయి. ఏమిటిది రఘు, ఎక్కడికి? కారులో ఆశ్చర్యంగా అడిగాను. అతను చిన్నన్నయ్య సిగరెట్ కోసం వెళ్ళినప్పుడు నా కారులోకి ఎక్కి డ్రైవర్ని పక్కకు జరిపి డ్రైవ్ చేసుకుంటూ పోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అహల్య, నా అప్పు ఇంకా 5 లక్షలు ఉందని నాకు తెలుసు. అది నేనే తీర్చుకుంటాను. కానీ నీకు తెలియనిది ఏమిటంటే ఈ ఫ్లాట్ బిజినెస్ నాకు చాలా కలిసొచ్చింది. ఇప్పుడు నాకు నెలకి 3 లక్షల ఆదాయం. నిన్ను నేను పోషించుకోగలను. ఇంకా నువ్వు అహల్యగా ఆ మూర్ఖులకి చెల్లెలుగా బ్రతకనక్కర్లేదు. అహల్య రఘురామ్గా మారిపోవచ్చు అన్నాడు. రఘు, ఏమంటున్నావు? కళ్ళు పెద్దవి చేసి అడిగాను. దిగు, కారు ఆపుతూ అన్నాడు. కిందకి దిగి ఆశ్చర్యపోతూ చూశాను. అక్కడ 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు పూలదండలు స్వీట్ ప్యాకెట్లు పట్టుకుని నిలబడ్డారు. నిన్న ఆదివారం అయింది. తాళిబొట్టు కొనడానికి కంచి వరకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే నీకు పట్టు చీరలు కొన్నాను. లోపలికెళ్ళి కట్టుకురా అన్నాడు. పెళ్లి కుమార్తె వచ్చిందా? పురోహితుడు హడావిడిగా వస్తూ అడిగాడు. నేనింకా షాక్లో నుండి కోలుకోలేదు. అహల్య, డూ యూ లవ్ మీ? నా చెయ్యి పట్టుకొని కాళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఎస్ అన్నాను. అయితే పద, ముందుకు నడిపిస్తూ అన్నాడు. మరి నాన్నగారు? సందేహంగా ఆగిపోయాను. అవన్నీ నేను చూసుకుంటా. దీపు, ఈవిడ మీ వదిన అన్నాడు. అప్పుడు చూశాను ఆ కుర్రాడి వైపు. చాలా అందంగా లేతగా ఉన్నాడు. నాకు నమస్కారం కూడా చేయలేదు. తమాషాగా కళ్ళెగరేసి హాయ్ అన్నాడు. కనీసం చేతిలో సిగరెట్ కూడా అవతల పారేయలేదు. సినిమాల్లో వదిన మరదల బంధం అతిగా చూపిస్తారు. కానీ దీపు అలాంటి ప్రేమేమీ నా మీద కురిపించలేదు. నాకు రఘుకి పురోహితుడు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాడు. నేను మిసెస్ రఘురామ్గా హఠాత్తుగా మారిపోయాను. నా మెడలో మాంగళ్యం, నా కాలి వేళ్లకున్న మెట్టెలు నాకింకా అలవాటు కాలేదు. మా ఇంటికి వెళ్ళి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం అన్నాను. కాదు, ముందు ప్రెస్ మీట్, ఆ తర్వాత లంచ్ అన్నాడు. ప్రెస్ వాళ్ళు రావడం, నన్ను రఘుని ఫోటోలు తీయడం, రకరకాల ప్రశ్నలు వేయడం అంతా అనూహ్యంగా జరిగిపోయింది. ఈవినింగ్ ఎడిషన్లో మా పెళ్లి ఫోటో వచ్చేసింది. సాయంత్రం రఘు ఇంటి మీదకి అన్నయ్యలు పోలీసుల్ని తీసుకొచ్చారు. చిన్నపిల్లని మాయ చేసి పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు సార్. చిన్నన్నయ్య ఏడుస్తూ అన్నాడు. వాడిలో మంచి నటుడున్నాడు. పెద్ద వదిన చుట్టూ ఉన్న వాళ్లతో నన్ను వాళ్ళంతా కలిసి ఎంత ప్రేమగా పెంచుకున్నారో కథలుగా చెప్తోంది. రచయిత్రి కావాల్సిన మనిషి. బాబు, రఘు ఎంత మోసగాడో, నా డబ్బు మీద కన్నేసి ఎలా ప్లాన్ చేశాడో చెప్తున్నాడు. అవన్నీ వాడి మనసులోని దురూహలు. పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను సూటిగా అడిగాడు. అహల్య గారు, ఈ పెళ్లి మీ ఇష్టం మీద జరిగిందా, లేక ఎవరైనా బలవంతం పెడితే జరిగిందా? నేను మేజర్ని, అన్ని విధాలా రఘురామ్ని ఇష్టపడే చేసుకున్నాను అని చెప్పేశాను. దెన్ కంగ్రాట్స్ అని రఘుకి చేయి కలిపాడు ఆయన. అన్నయ్యలు మమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ వెళ్ళిపోయారు. రఘు టికెట్స్ బుక్ చేసి ఉండడంతో ఆ రోజే ఊటీ వెళ్ళిపోయాం. రఘుతో ఊటీలో గడిపిన రోజులు నా జీవితంలోనే మరిచిపోలేనివి. సంతోషం అంతా నా ఒంటి మీదకొచ్చి వాలినట్లు పరవశించిపోయాను. అహర్నిశలు నాకు తోడుండే మనిషి నావాడు. ఇతని వల్ల నాకు పిల్లలు పుడతారు, ఒక పరిపూర్ణత్వం చేకూరుతుంది అన్న ఊహే నాకెంతో మధురంగా అనిపించింది. రఘు జలపాతాల దగ్గర నిలబడి నాకెన్ని ఫోటోలు తీశాడో చెప్పలేను. చీర తీసేసి స్నానం చేస్తుండగా ఉట్టి లోపావడ జాకెట్తో కూడా ఫోటోలు తీశాడు. నా పొట్ట మీద గోరింటాకు పెట్టాడు. నన్ను కింద నడవనివ్వలేదు. తన చేతుల్లోనే తిప్పాడు. మంచినీళ్లు కావాలని మారం చేసిన నోట్లో పుక్కిట నిండా నింపుకున్న నీళ్ళని తన నోట్లోకి తీసుకునేవాడు. తెల్లవారగానే శరీరం మీద ఘాట్లని లెక్కపెట్టి ఎన్ని ముద్దులో అని మురిసిపోయేవాడు. అవి స్నానం చేస్తున్నప్పుడు చొరచొరలాడినా మధురంగానే ఉండేవి. అహల్య, బ్రహ్మ నిన్ను పాలమీగడతో తయారు చేసి ఉంటాడు. ఐఎమ్ లక్కీ అని మురిసిపోయేవాడు. అతని మోటు శృంగారం తట్టుకోలేక నేను కెవ్వుమని అరిస్తే అవి టేప్ చేసి తర్వాత నాకు వినిపించేవాడు. సిగ్గు అన్న పదానికి నాకు అర్థం తెలియకుండా చేశాడు. అతనితో శృంగారం జీవితం రంగుల రాట్నంలా తమాషాగా భయంగా వేగంగా గడిచిపోయింది. మేము మద్రాసు వచ్చాం. దీపు హాస్టల్కి వెళ్తానన్నాడు. రఘు వెంటనే ఒప్పుకున్నాడు. అతను నాతో సరిగ్గా మాట్లాడకపోవడం గురించి నేను రఘుతో చెప్పాను. దీపు చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా అమ్మ పోయింది. ఆ తర్వాత మా అక్క మాకు చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అందుకే వాడికి ఆడవాళ్లతో మాట్లాడడం అది అలవాటు లేదు. నెమ్మదిగా సర్దుకుంటాడు అన్నాడు. నేనే దీపుతో మాటలు కలపడానికి ట్రై చేసేదాన్ని. అక్కడి నుండి పని ఉన్నట్లుగా లేచి వెళ్ళిపోయేవాడు.
రఘు ఇల్లు ఖాళీ చేయించాడు. నాన్నగారిని మనం తెచ్చుకుందాం అన్నాను. అతనేం అనలేదు. ఆటోలో అన్నయ్యలే పని కుర్రాడినిచ్చి మా ఇంటికి నాన్నగారిని పంపించేశారు. ఆయనకి ఒక రూమ్ ఇచ్చాం. ఇక్కడ ఎందుకు, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. రఘు వెంటనే ఒప్పుకున్నాడు. ప్రొడ్యూసర్లు నెల రోజుల తర్వాత ఫోన్లు చేయడం, ఇంటికి రావడం చేశారు. ఆ రోజు నేను కళ్యాణిలో కంపోజ్ చేసిన పాట ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండగా రూమ్ బయట ఎవరో నిలబడ్డట్లుగా కర్టెన్ కదిలింది. ఎవరు అన్నాను. అడుగుల శబ్దం అయింది. గబగబా లేచి వెళ్ళి చూస్తే వరండాలో దీపు వెళ్ళిపోతూ కనిపించాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.